గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిచ్పల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా నాయకులు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,741 గ్రామ పంచాయతీలలో సుమారు 50,000 పైగా మల్టీపర్పస్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ వర్కర్లకు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ధరలు పెరుగుతున్న వేతనాలు పెరగడం లేదన్నారు। జీపీ కార్మికులకు 4 నుంచి 6 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం వెంటనే కార్యాచరణను రూపొందించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులను ఉద్యమ బాట పట్టిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోహన్, సాయిబాబా, జీపీ కార్మికులు పాల్గొన్నారు। తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిందాబాద్ ప్రగతిశీల వాళ్ళని పర్మనెంట్ చేస్తానని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎలక్షన్లలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టైంలో ఎలక్షన్ల టైంలో వీళ్ళంతకు ముందు సమ్మె చేశారు, 4 రోజులు నిర్వధిక సమ్మె చేశారు, అందరూ పెన్షన్ చేశారు। వాళ్ళ టెంట్లో దగ్గరికి వచ్చి మేము వాళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పారు। ఇది ఒక మాట సరే। అది ఈరోజు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, అట్లాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అలాగే గ్రామ పంచాయతీలకు కార్మికులకు గత 6 నెలలుగా బాకీ ఉన్న జీతాలను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి। అట్లాగే ప్రతి నెల 5వ తారీఖు లోపు గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ గ్రాంట్ ద్వారానే జీతాలు ఇస్తే బాగుంటుంది, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి। ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీ కార్మికులు చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నారు। సుమారు ఈ డిచ్పల్లి మండలంలో కనీసం ఒక 800 నుంచి 600 మంది గ్రామ పంచాయతీ వివిధ కేటగిరీలో పనిచేస్తున్నారు। కావున రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।